డ్రగ్స్ వినియోగం, సరఫరా అనేవి సాధారణ విషయాలు కావని, ఇవి తీవ్రమైన నేరాలని సిట్ అధికారులు విచారణకు హాజరైన వారికి వివరించినట్లు తెలుస్తుంది. డ్రగ్స్ కేసు అనేది చాలా గంభీరమైనది కావడంతో ఈ కేసును చాలా లోతుగా విచారించాల్సి వస్తుందని విచారణ అధికారులు తెలియజేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా తదుపరి విచారణ కూడా సాధారణంగా ఉండే అవకాశమే లేదని తెలుస్తోంది. అంతేకాకుండా పదే పదే అధికారులు కేసుకు సహకరించాలని, లేని పక్షంలో విచారణ విధానం మార్చుకోవాల్సి వస్తుందని అధికారులు పదే పదే ప్రకటించడం ఇక్కడ గమనార్హం. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ను దాదాపు 10 గంటల పాటు విచారించి అనేక రకాలైన సమాచారాన్ని సేకరించిన అధికారులు ఈరోజు కెమెరామెన్ శ్యామ్ కే నాయుడుని విచారించారు. అయితే ఇద్దరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో రెండో రోజు కెమెరామెన్ శ్యామ్ కే నాయుడుని సిట్ అధికారులు 5.5 గంటల పాటు విచారించారు. ఉదయం తన లాయర్ కొద్దిమంది స్నేహితులతో కలిసి నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి శ్యామ్ కే నాయుడు హాజరయ్యారు. దీంతో సిట్ అధికారుల బృందం కెమెరామెన్ శ్యామ్ కే నాయుడిని పలు దఫాలుగా విచారించింది. డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్తో ఉన్న సంబంధాలపైన అధికారులు ఎక్కువగా ఆరా తీశారని తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు శ్యామ్ కే నాయుడిని విచారించిన అధికారులు ఆయన ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందినట్టు తెలుస్తుంది. కానీ కెల్విన్తో ఉన్న సంబంధాలు, కెల్విన్ ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేసేవాడు అనే విషయాల్లో శ్యామ్ నాయుడు పెద్దగా సమాచారం ఇవ్వలేదని సమాచారం. కెల్విన్ ముఠాకు సంబంధించిన వివరాలు, డ్రగ్స్ కెల్వినే సరఫరా చేసేవాడా లేదంటే దళారులతో సరఫరా చేసేవాడా లాంటి ప్రశ్నల్ని అడిగిన విచారణాధికారులకు శ్యామ్ నాయుడు నుంచి ఆశించిన సమాచారం అందలేదని తెలుస్తుంది. కెల్విన్తో ఇతరులకు ఉన్న సంబంధాలపై ఆయన స్పష్టమైన సమాధానాలు చెప్పలేదని సమాచారం. అయితే పూరి జగన్నాథ్ లాగానే అనుమతి లేకుండా హైదరాబాద్ వదలొద్దని అధికారులు శ్యామ్ నాయుడిని ఆదేశించినట్లు తెలిసింది. శ్యామ్ నాయుడు కేవలం డ్రగ్స్కు అలవాటు పడ్డాడే తప్పితే విక్రయదారుడు కాదని విచారణ అనంతరం అధికారులు అభిప్రాయపడినట్లు పక్కా సమాచారం. శ్యామ్ నాయుడి విచారణ అనంతరం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ కేసు ఆషామాషి కేసు కాదని అన్నారు. నోటీసులు అందుకున్నవారు సిట్ అధికారులకు సహకరిస్తే దర్యాప్తు వేగవంతం అవుతుందన్నారు. డ్రగ్ కేసును చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. డ్రగ్ కేసులో ఆధారాలు మాత్రం లభిస్తే ఎంతటి వారినైనా చర్యలు తీసుకోక తప్పవన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.